నమస్తే మెట్పల్లి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆకుల హనుమన్లు, మెట్పల్లి ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్ను. అయితే మొన్న ఎంసీ గారు సర్వే నెంబర్ 1536లో ల్యాండ్ కొలుస్తున్నామని నోటీస్ ఇచ్చిళ్ళు. అది ఎందుకు కొలుతున్నారని ఫోన్ చేస్తే ఎస్ఐ పంపించిండన్నారు, లేదా మిట్టపల్లి లక్ష్మీనారాయణ పంపించిండన్నాడు, లేదా బర్ల సాయన్న సంబంధం లేని వ్యక్తి కొల్పిస్తుందని చెప్పిండు. ఇది అంత కరెక్ట్ కాదు కదా. మరి ఆ సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళకు పట్టాదారులకు మీరు నోటీస్ ఇవ్వకుండా కొలవడం తప్పు కదా అని అడిగితే వాటిని ఇవ్వరాదు, ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించిండు. అలాగే ధరణి పాస్బుక్ ఉన్నది మా దగ్గర. ఆ ధరణి పాస్బుక్ ప్రకారం మీరు మా భూమిని చూపించండి అన్నా కానీ ధరణి ఎట్లా కొడితే అట్లా వస్తుంది. ఎందరో ఇంతకుముందు ఆఫీసర్లు కొట్టిళ్ళు, పాత ఆఫీసర్లు అందరూ తప్పు చేసిండ్రు, అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు అని వితండవాదం చేసిండు. అది ఆపోజిట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రత్యేకంగా ఈయన సొంత ఆలోచనతోనే అక్కడ ల్యాండ్ వాళ్ళకి వచ్చేటట్టు మాకు ల్యాండ్ రాకుండా చేస్తుండు. ఎస్ఐ గారు వాస్తవంగా ఎస్ఐ గారు మాకు పిట్టపల్లి లక్ష్మీనారాయణ జైత్యాల గారికి జరిగిన గొడవలు ఎంఆర్ఓ గారికి రాస్తుంటే ఇది ఎవరిది ల్యాండ్ విచారణ చేయండి అని చేస్తే ఆయన ఆ వర్డ్ చెప్పకుండా మా ఇద్దరికి గొడవ అయింది అనేది చెప్పకుండా లక్ష్మీనారాయణనే గొలిపిస్తుండు అని పబ్లిక్ చెప్పిండు. మేము మాకు సంబంధం లేకుండానే గొలిపించిండు, మాకు నోటీస్ ఇవ్వకుండానే గొలిపించిండు. ఆకుల గంగజల, ఆకుల గంగు ఇద్దరి పేరు మీద 5 గుంటలు పట్టా ఉంది, కొత్త పాస్బుక్ ఉంది, ధరణి ఉంది, అన్నీ ఉన్నాయి. పొజిషన్లో కూడా మేమే ఉన్నాం. ఇట్లా మేము ఈ మధ్యన హైదరాబాద్ అచ్చుడు పోడుకు వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టు ఈ ఎన్సీలు డబ్బులు తీసుకొని క్రియేట్ చేసి వాళ్ళదే ల్యాండ్ అని, వాళ్ళకే సబ్ డివిజన్ అయిందని దొంగ పత్రాలు సృష్టిస్తున్నారు. పక్కన ఉన్న మాసం భూమయ్యకు కూడా అలాగే 74 సర్వే నెంబర్ పట్టా భూమి వేసి ఈ 1536 గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేసి అమ్మిళ్ళు. గవర్నమెంట్ ల్యాండ్ అమ్మిన వ్యక్తులపై ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుని పూర్తి విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలా. మిగతా వాళ్లకు సింహస్వప్నంగా తయారు కావాలా, గవర్నమెంట్ భూములను కాపాడాలా. అలాగే చూస్తే ఈ భూమికి 5 కిలోమీటర్ల దూరంలో లోపల ఉంది. అంటే మున్సిపల్ లిమిట్స్లో జీవో ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి ల్యాండ్ కేటాయించొద్దని. అలాంటిది 5 కిలోమీటర్ల లోపలనే ఈ ల్యాండ్ను కేటాయించినారు. కేటాయించడం తప్పు. దానికి ఎన్ఓసి ఇవ్వడం రవినాయక్ పాత కలెక్టర్ గారు ఇవ్వడం తప్పు. అప్పుడు సత్యనారాయణ ఎంఆర్ఓ గారు రవినాయక్ గారు కలిసి కోట్లలో రూపాయలు తీసుకొని ఈ ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత ఎన్ఓసిని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చిండ్రు. ఇట్లా భారీ కుంభకోణం జరిగింది, చట్టంకు విరుద్ధంగా జరిగింది, రెవెన్యూ యాక్ట్కు విరుద్ధంగా జరిగింది. ఇది కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తున్నారు రెవెన్యూ ఆఫీసర్లు. ఎక్కడో పెద్ద పెద్ద సమస్యలలో ఎంటర్ కావాల్సిన కలెక్టర్లు కుగ్రామాలలో చిన్న చిన్న పంచాయతీలలో కూడా ఎంటర్ అయ్యి డబ్బుల సంపాదనకి పనిచేస్తున్నారు. దీనిపై పూర్తి మార్పు రావాలి. ఎవరైనా ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళపై పూర్తిగా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. మీరు ప్రజలకు పనిచేసే సర్వెంట్లు, మీరు సొంతంగా మీ ఇష్టం ఉన్నట్టు నియంత్రణలాగా పనిచేస్తే నడది. ఈ నాలాంటి వాళ్ళు ఎవరైనా ముంగడికి వచ్చినా కానీ పై అధికారులు వీళ్ళపై యాక్షన్ తీసుకొని ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే కాకుండా ఖచ్చితంగా న్యాయం చేయాలి. దీని విషయమై ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రేపటి నుంచో ఎల్లుండి నుంచో మరి కలెక్టర్ గారు ఏ యాక్షన్ తీసుకొని ప్రజలకు న్యాయం చేస్తారు, ప్రజల కోసం ఉన్నారు కలెక్టర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లని నిరూపిస్తారు చూద్దాం. లేకున్నా ఒకవేళ ఈ కలెక్టర్ గారు మీద నమ్మకం ఉంది, చాలా మంచి కలెక్టర్ గారని, లేకున్నా దీన్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టు దాకా అయినా పోతా, చీఫ్ సెక్రటరీ దాటికి పోతా, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి దాటికి పోతా, లేకుంటే నెక్స్ట్ వచ్చే ఏ ప్రైమ్ మినిస్టర్ దాటికన్నా పోయి ఈ జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న అన్యాయాలపై నేను పోరాడతా. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా. అట్లనే
ఏ చిన్న విషయమైనా ఇవాళ నేను కాబట్టి పబ్లిక్లకు తెలుసు కాబట్టి కొట్లాడుతున్నా. ఏదో సామాన్య వ్యక్తి అయితే ఈ పటవారీ నుంచి కలెక్టర్ వరకు ఎవరు కొట్లాడరు. ఇక్కడనే ఎక్కడో ఒకదాట భూమి కబ్జా అయిపోతుంది. ఇలా చాలా మందికి అయింది. వాళ్ళందరూ కూడా ముందరికి రావాలి, కొట్లాడాలి. నేను ఉంటా మీ ఎంబడ. అందరం మన భూమి, మనం సంపాదించుకున్న భూములు మనం న్యాయం చేసుకుందాం. ఎవడో జీతగాళ్ళు మన భూములను శాసించడం ఏంది? ఇది యాడికి వస్తుంది? దొంగల కన్నా హీనమైపోయిన ప్రభుత్వ అధికారులు. పైసలు జీతం వచ్చేదాకానేమో జీతం కావాలని మనకు, మన గవర్నమెంట్కు, మన ప్రజలకు పరీక్షలు రాసి మొరబెట్టుకొని పాస్ అయినాక మన గల్లలు పడుతుండ్రు, మన గుండెలు దొక్కుతుండ్రు. లీడర్ల మన ఆఫీసర్లతో ఒక్కటై కుమ్మక్కైపోయి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వీళ్ళందరూ ఒక్కటైపోయి ఆఖరికి ఆర్ఐ లేదా పటవారి వీళ్ళందరూ ఒక్కటైపోయి ఎట్లా దొక్కాలనేది దొక్కుతుండ్రు. ఫైళ్ళు నడిపియనిత్తలేరు. మొత్తం దొంగతనం. ఈ కుంభకోణం 100% మొత్తం దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి. కోట్ల అంటే ఒక 50 కోట్ల రూపాయల విలువ గల భూములు ఇవన్నీ అన్యాయం మొత్తం నాశనం చేసిండ్రు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కాబట్టి దీనిపై కలెక్టర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దీంట్లో ఎందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఏ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడో, ఏ ఆఫీసర్ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిండో వాళ్ళని గుర్తించి వాళ్ళపై పూర్తి యాక్షన్ తీసుకొని తెలంగాణ ప్రజలకు, గరీబు నాశనమవుతున్న ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ వాళ్ళతో నాశనమవుతున్న రైతులకు ఒక భరోసాను ఈ సంఘటన ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి కలెక్టర్ గారు ఈ విషయంపై పూర్తిగా విచారణ చేసి, మీరున్నదే విచారణ చేయడానికి, అన్యాయం జరిగితే మీరు న్యాయం చేయడానికి మీరు కూడా పాత ఆఫీసర్ల లాగా చేయకండి. దండం పెడతా. ప్లీజ్ ముగిస్తున్నాను.